దూరం అక్కడ మాట్లాడేది నువ్వు దమ్ములు ఉండలేవు, ఆ పక్కకు పోయి మాట్లాడతావు కదా నువ్వు. ఎట్లా మాట్లాడద్దు, వాళ్ళంటే పడుకొని ఉంటారు. అమ్మా ఎక్కడైనా సరే, ఎక్కడున్నామండి ఇప్పుడు మనము? కాశీ. కాశీ కాశీ అంతే కదా, కాశీలా కాశీలో గొడుగుమానిపల్లిలో గందకీళ్ళు ఉండము అని అనుకుంటూ ఉన్నాడు పెద్ద మనిషి. ఉంది ఏం చేసేది, తవలు ఉంటారు ఏం చేసేది. మా ఏకటనా మీ అందముడితో కథలో ఎక్కడున్నాము అని. అందుకే వినేవాళ్ళు బ్రహ్మాండంగా ఉంటే ఇట్లుంటే మాకు ఆనందం, ఉత్సాహం. ఒక చోట హరిదాస్ గారు కథ మొదలు పెట్టినారంట 9-8 గంటలకు. మళ్ళీ చలికాలం తొందరగా ఆఫ్ చేసేయాలా, తొందరగా మొదలు పెట్టినట్టు 8 గంటలకు మొదలు పెట్టేసినారు. 9-9:30 అయింది కదా, 30 మంది ఉన్నారు ఎదురుకుండా. ఈ 9:30 అయ్యేటప్పటికి పూటుకొని కరెంట్ పోయింది. 5 నిమిషాలు ఫీజు మార్చినాడు లైన్ మ్యాన్ మహానుభావుడు. మా అమ్మగారు కూడా ఇక్కడే ఉంటారు, లైన్ మ్యాన్ హరిప్రకాష్ వర్మ గారు. ఈ కరెంటు ఫీజు మార్చినాడు మహానుభావుడు. 5 నిమిషాలు కరెంటు పోయి వచ్చేసింది. కరెంట్ ఎవరి అమ్మకి వచ్చేసింది 5 నిమిషాలు 10 నిమిషాలకంతా. ఏది 30 మంది ఉండాల్సిన వాళ్ళు 28 మంది వెళ్ళిపోయారంట. ఈ కరెంట్ పోయినప్పుడు 28 మంది వెళ్ళిపోతే ఎంతమంది ఉంటారు? 30 మందిలో 28 మంది వెళ్ళిపోయినారు. ఎంతమంది? 2 ఉన్నారు. హరిదాసు కడుపు కాలిపోయింది. ఇప్పుడే పోవాలన్నా ఈ కరెంటు పోనీ 2 ఉన్నారు, వీళ్ళన్నా నా కథ కోసం ఉన్నారేమో, వీళ్ళ కోసం నా కథ చెప్దామనేసి ఒక ఆయన్ని పిలిచి, ఏమండి మీరు నా కథ కోసమే ఉండారా అని అడిగినాడు. ఆ పెద్ద మనిషి అన్నాడు, మీ కింద వేసిందే చాప, కొత్త చాప, ఆ చాపిస్తే నేను వెళ్ళిపోతా స్వామి, ఆ చాప కోసం ఉంటాను నేను అన్నాడు ఆ పెద్ద మనిషి. ఓహో ఈ చాప భక్తుడు అన్నమాట ఈ పెద్ద మనిషి. 2వ మనిషి ఆయన నా కథ కోసం ఎంత అడుగుదామని, ఏమండి మీరు నా కథ కోసం ఉన్నారా అని అడిగితే ఆయన అన్నాడు, మీరు మాట్లాడే మైక్ నాదే స్వామి, అది నేను ఇస్తేనేమో. మాట్లాడే మైక్ కోసం ఉన్నాడు పెద్ద మనిషి. అలా ఉంటే కష్టం అండి, ఇలా ఉంటే ఇష్టం అండి. మా గొడుగుమానిపల్లి అంటే నేనే కాదు ఏ కళాకారులైనా పరిగెత్తుకొని వస్తారు. ఎందుకంటే ఇంత మంచి ఆడియన్స్, ఇంత మంచి శ్రోతలు మనకు ఆనందంగా వింటూ ఉంటే అదే మహద్భాగ్యము. కాశీవుడి పట్టణంలో ప్రవేశించారు మృగట్టుడు మరుద్వతి. వారికి లోటెత్తి సంతానం లేదు, బిడ్డలు లేదు. అందుకనే ఆ బిడ్డలు పరమాత్ముడు మాకు కలగ చెయ్యాలని చెప్పి కోరికతో కాశీక్షేత్రంలో అడుగు పెట్టారు. కాశీక్షేత్రంలో మొట్టమొదటిగా వెళ్ళినప్పుడు మొట్టమొదటిగా మణికర్ణికా ఘట్టములో స్నానం చేశారట. మణికర్ణికా ఘాట్ అనేది ఈవేళ మనం చూస్తుంటే అబ్బా అది చెప్పడానికి సాధ్యం కాదండి, చూసినటువంటి వాళ్ళకి తెలుస్తుంది. ఎందుకంటే కాశీ క్షేత్రములో ఒక్క అర సెకండ్ కూడా చితి ఆరదంటే ఎంత అది పరమేశ్వరుడు సాక్షాత్తు నిలయమైనటువంటిది. అది ఎన్ని యుగాలు మారినా కృతయుగంలో ఉంది. కృతయుగంలో మనకు హరిశ్చంద్ర నాటకంలో సత్య హరిశ్చంద్రుడు దేవి పరమ పుణ్యక్షేత్రమైనటువంటి ఈ వారణాసిని దర్శించాలే. దేవి చంద్రమతి భక్తయో
నిర్మించాడు. అదేవిధంగా త్రేతాయుగంలోనూ కాశీ ఉంది, ద్వాపరయుగంలోనూ కాశీ ఉంది. ఇది కలియుగం, కాశీ కలియుగంలో కూడా కాశీ ఉంది. కాబట్టి ఈ ప్రపంచమంతా జల ప్రళయమైపోయినప్పటికీ కూడా, ప్రపంచమంతా మునిగిపోయినప్పటికీ కూడా ఏకైక పట్టణము మిగిలి ఉండేటటువంటి నిత్యుడు, శాశ్వతుడు, మహాదేవుడు, పరమేశ్వరుడు నెలవై కొలవై ఉన్నటువంటి క్షేత్రమే కాశీ క్షేత్రం. అట్టి కాశీ క్షేత్రానికి చేరుకున్నాడు మృకండు మరుద్వతి. ఆ మరుద్వతి మృకండు ఆ కాశీలో మణికర్ణికా ఘట్టములో స్నానం చేశారు. మణికర్ణికా ఘాట్ అంటాం మనం ఇప్పుడు. ఆ మణికర్ణికా ఘాట్ లో స్నానం చేసి గుండి వినాయకుడిని దర్శించుకొని, అదేవిధంగా కాలభైరవ స్వామి క్షేత్ర పాలకుడు కాలభైరవ స్వామి వారిని కాలభైరవం భజే అని చెప్పి చక్కగా నృతించి కాశీ విశ్వనాథుని దర్శించుకున్నారు. అలా కాలభైరవ స్వామి వారిని దర్శించుకొని అక్కడి నుంచి
మరుద్వతి కొంతకాలము కాశీలోనే ఉన్నారు. కాశీలోనే ఉండి నివాసము చేసి పేదలకు అన్నదానము చేసి వస్త్రదానము చేసి మరి కొంతకాలానికి దేవి మరుద్వతి, ఏమిటి స్వామి మనకు సంతాన భాగ్యము లేవని కాశీ క్షేత్రానికి వచ్చాము. మన కోరిక తీర్చేటటువంటి దేవదేవుడు కాశీ విశ్వనాథుడని ఆయన పాదపద్మాలు నమ్ముకున్నాను. ఇప్పుడు ఇన్ని నెలలైంది మనం ఇక్కడికి వచ్చి, మన కోరిక తీరలేదు. దేవి నేను తపస్సు చేయాలి అనుకుంటున్నాను దేవి. అలాగే చెయ్యండి స్వామి. సరే, మృకండు మరుద్వతి ఆ కాశీ విశ్వనాథుని యొక్క సమీపములో, ఆ కాశీ సమీపములో అరణ్యానికి చేరుకున్నారు. ఆ అరణ్యములో బ్రహ్మాండమైనటువంటి తపస్సు ప్రారంభం చేశాడు మృకండు. ఈ కార్తీక మాసంలో శివుడికి మహావిష్ణువుకి ఇద్దరికి ఇష్టప్రదమైనటువంటి మాసం అండి కార్తీక మాసం. మనము గోవింద నామం చేస్తే 1,000,000 రెట్లు పుణ్యం. ఏడికొండలవాడ వెంకటరమణ గోవింద అనాథాక్షర అఖిలాండకోటి బ్రహ్మనాయ గోవింద. ఏమి వెనకాల ఉన్నాములే, మేమేం అనాల్సిన అవసరం లేదని అనుకుంటున్నాము. హలో, జై రమణ గోవింద. భగవంతుడు ఎప్పుడు కూడా వెంకటేశ్వర స్వామి, ఏడుకొండల స్వామి, ఆయనకు వేల పేర్లు ఉన్నాయి. ఇన్ని అని మనం చెప్పలేం, కానీ ఒక గోవిందాని పిలుపుకి ఆ స్వామి పలుకుతాడట. ఒక పిలుపులో పిలిచితే పలుకుతాడట. ఒక పిలుపులో పిలిచితే పలుకుతాడట. నా పలుకులో పలుకుతాడట. ఆ పదముల నీ సన్నిధి మానెత్తయా. ఆ పదముల నీ సన్నిధి చేసుకోవాలండి. వడ్డీ కాసు వాడవట
మొక్కుకున్నాం అనుకోండి అంత సులభంగా వదిలిపెట్టాడు మనకు. అందుకనే వీలైనంత తొందరగా ఆ యొక్క మొక్కిన మొక్కు తీర్చుకోవాలా, లేకపోతే చక్కెర వడ్డీ వేస్తాడు. ఆయనకుండే లక్షణమే అది. అందుకే వడ్డీ కాసుల దేవుడు అన్నారు. వడ్డీ కాసు వాడబడ్డ, వడ్డీ వడ్డీ వాడబడ్డ, అసలు లేని వారమయ్య. ఈ వడ్డీ కాసులు ఎగిరిచ్చేది. స్వామి, గోవిందా, గోవిందా, గోవిందా అంటే అదే వడ్డీ కాసు. అదే వడ్డీ. కాబట్టి అసలు లేని ఇండియన్ అంటే భారతదేశంలో ఉండేటటువంటి ఆయన అమెరికాకు పోయి ఒక పెద్ద ఉద్యోగం సంపాదించాడు, బాగా సంపాదించాడు, డబ్బులు కూడా సెటిల్ అయ్యాడు, ఇల్లు కూడా కట్టుకున్నాడు. ఇక్కడ విశేషం ఏమిటంటే మా వదిన చెప్పులు తీసుకో ఆయన మేము ఆ పక్క చూస్తున్నా, నా కళ్ళ కదా చూసేదే, చూపే బంగారం ఆయరా పాట పాడల్లా. ఇప్పుడు ఆయమ్మకి ఎంత ఏజ్, ఎంత అని మొన్న బేతమంగళం దగ్గర కట్టకపోతే చూడు, పెద్ద వచ్చింది, నేను లోపల చిన్న వచ్చింది, చిన్నక్క వచ్చింది ఒక ఆయమ్మ, ఉంటాయి ఒక 80 ఏళ్ళు. ఏమవ్వా ఏం కావాలి అన్న, ఏమన్నా తప్పుంది ఆయన, అవ్వ అనుకోకు ఆయన అని ఇంకేమన్నాళ్ళమ్మ, ఆంటీ అని. 80 ఏళ్ళు పెద్ద ఉంటే ఆంటీ అనాలంట, ఫ్యాషన్ ఎక్కువ అయిపోయింది. సరే మా ఆంటీ గారు నీకేం కావాలమ్మా అంటే, ఓ భక్తి పట్టట్టు పాడమ్మా. ఏమమ్మా భక్తి పాట అని తీసుకొని చూసా, తీసుకుంటే అది భక్తి పాట, అది భక్తి పాట కాదు, రక్తి పాట. అది చూపి బంగారమాయని
రక్షించాలని చెప్పి వేడుకుంటూ మరి మృగండు తపస్సు చేస్తున్నాడు అరణ్యములో. ఇందాక నేను ఒక మాట చెప్పాను, గట్టిగా గోవిందానండి అన్నాను. ఆ నిద్రగిద్దరంతా పక్కకి వెళ్ళిపోతుందమ్మా, నిద్ర రాదు మళ్ళీ. గోవిందాన్ని గట్టిగా అనాలా. గోవింద అనేటటువంటి ఆ నామానికి ఉండే గొప్పతనం కూడా ఒకటి చెప్తాను మీకు. ఇందాక చెప్పాను కదండి నేను, ఇక్కడ ఇండియా అతను అమెరికాలో పోయి పెద్ద ఉద్యోగం చేస్తున్నాడు, చక్కగా సెటిల్ అయిపోయాడు బ్రహ్మాండంగా. ఒక అమెరికా అమ్మాయిని ఇంగ్లీష్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. సరే, ఆ అమ్మాయి ఇతను ఇద్దరు ఉద్యోగస్తులే. ఇది పెళ్ళి అయితే అయిపోయింది, వాళ్ళంతా గాంధర్వ వివాహం, ఏదో రిజిస్టర్ మ్యారేజ్, ఉంగరాలు మార్చుకుంటారు అంతే. తర్వాత ఫంక్షన్, ఏమంటే ఈరోజు సాయంత్రం ఫంక్షను కాబట్టి మీరు మా ఫ్రెండ్స్ అంతా వస్తారు, అందరికి పరిచయం చేస్తాను. సరే గోవిందా, ఈయనకి ఒక అలవాటు ఉంది, మాటకు ముందర గోవింద అంటాడు, మాటకి వెనకాల గోవింద అంటాడు. అనకపోతే ఆయనకి మాట రాదు. సరే గోవింద అన్నాడు. ఏమండి మీరు చాలా మంచివాళ్ళు. అవును గోవింద. మీరు ఎప్పుడు నన్ను ఒక మాట అనరు. అవును గోవింద. నన్ను ప్రేమగా చూసుకుంటారు. అవును గోవింద. ఏమండి మీకు నమస్కారం అండి, మీ ప్రేమకు నమస్కారం, మీరు చాలా మంచివాళ్ళు. ఆ మాటకు ముందర గోవింద, మాటకు వెనకాల గోవింద అంటా ఉన్నది, అదేం బాగలేదండి. కనీసం ఈ రోజన్నా మా ఫ్రెండ్స్ వస్తారు కదా, వాళ్ళ ముందరన్నా ఈ మాట అనద్దండి. సరే గోవింద. పెద్ద మీటింగ్ ఉంది ఇక. సరే గోవింద. అబ్బా ఏమండి గోవింద అనే మాట ఇప్పుడైతే అన్నారు, సాయంత్రం మాత్రం అనద్దండి. అలాగే గోవింద అన్నాడు. సరే సాయంత్రం ఫ్రెండ్స్ అంతా వచ్చేసారు. పాపం ఈయనకు పోవటంలో ఆ మాట అంతా అలా అలవాటు అయ్యిందంటే ఆయన ఎన్నిసార్లు గోవిందనామం చేశాడు చూడండి. సరే ఈ ఫ్రెండ్స్ అంతా వచ్చారు, అందరికి పరిచయం చేసింది, అందరికి గోవింద గోవింద అంటానే ఉన్నాడు ఆయన. సరే ఈవిడికి బాధ అయిపోయింది, మరుసటి రోజు అన్నం కూడా తినలే ఈమె. అయ్యో మా వాళ్ళందరూ నవ్వుకున్నారే మా ఫ్రెండ్స్ అని పక్కింటి ఆయన దగ్గరికి పోయి, వదిన మా ఆయన గోవింద గోవింద అంటా ఉన్నాడు, ఏం చేసేది, మాట పోవాలంటే ఏం చేసేది అని అడిగింది. అడిగితే ఆమె ఏం చెప్పింది, బాగా 3 లీటర్లు నూనె మరగ్గాంచి ఏం చేయాలబ్బా, బాగా మరిగినాక దాంట్లోకి ఏమన్నా మందార మాకులు అవి ఇవి ఏమైనా వేయాల. అదంతా కాదు, ఈ నూనె అట్టపోయి మీ ఇంటి ఆయన ఎదురు పోసేసేదంటే అప్పుడన్నా మానేయడా గోవిందనే మానేస్తాడా ఏమన్నా అనుకోని మళ్ళీ కావాలంటే ట్రీట్మెంట్ చేపిస్తాలే. నీడేం చేసింది, బాగా నూనె కాంచి మరగ్గాంచి ఆయన స్నానానికి పోయి కూర్చున్నాడు బాత్రూంలో. ఏమ్మా ఇప్పుడే వస్తానా ఉండని చెప్పి వచ్చింది, మరగ్గాంచేసింది. అప్పటికే నూనె పోయింది, మరగ్గాంచింది నూనె నెత్తి మీద పోసేసింది. గోవిందా అన్నాడు ఆయన. ఆ మరగ్గాంచింది నూనె మీద పోసేటప్పటికీ ఈయన ఎప్పుడైతే గోవిందా అని అన్నాడో, ఆ పలుకు అన్న వెంటనే ఆ నూనె ఎంత బంగారు పువ్వు కింద పడింది. జై లక్ష్మీ రమణ గోవింద గోవింద. బంగారు పువ్వులై కింద పడిందట. ఆశ్చర్యపడిపోయింది భార్య. నేను మరగ్గాంచినటువంటి నూనె పోస్తే బంగారు పువ్వులై కింద పడినాయే. పక్కింటి ఆవిడ దగ్గరికి పోయింది, వదినా వదినా నువ్వు చెప్పినట్టు చేశాను. ఏం చేశావే, 3 లీటర్లకు నూనె కాంచాను వదినా. కాంచావా, పోసావా? పోసాను వదిన. అయినా మా ఇంటి ఆయన గోవింద అనడం మానలేదు, గట్టిగా గోవింద అన్నాడు. ఇంకనే కానలే అనింది. ఎందుకంటే వదిన ఆయన గోవిందా అని వచ్చేటప్పటికి ఆ మరగ్గాంచిన నూనె మీద పోసేది అదంతా బంగారు పువ్వులైపోయింది వదిన అని. అంత పని అయిందా? సరేలే, ఎంత మాత్రం నాకు తెలియదే. ఏమిటి వదిన? అబ్బాయి ఏమీ లేదమ్మా నువ్వు. అయ్యో 3 లీటర్లు అది నూనె పోసిందట దాని ముగ్గుడు మీద. వాడు గోవింద అంటే బంగారు పువ్వులు అయిపోయిందట. 6 లీటర్లు కాంచిపోస్తామా ఇంకే. కొంచెం ఎక్కువగా రానియా, అసలే బంగారు రేట్ ఎక్కువగా ఉంటది అని ఈవిడేం చేసింది, 6 లీటర్లు కాంచి దండిగా వాళ్ళ ఇంటి ఆయన ఏమైనా గోవింద అని వస్తాడా పడతాడా? ఎక్కడ పోయింది పోసింది, దెబ్బకు తెచ్చినాడు పోయింది, హాస్పిటల్కి పోయినాడు. గోవింద అనేటటువంటి ఆ పదానికి ఉండే మహత్యం ఇది ఊరికే చెప్పే మాట కాదండి. గర్భగుడిలో నోరు రానటువంటి మూగవాడు చుట్టుపక్కల ఉండేవాళ్ళు గోవింద 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 అంటా ఉంటే నోరు వచ్చేసిందట. మన తిరుమలలో జరిగినటువంటి ప్రత్యక్షమైనటువంటి నిదర్శనం ఇది. ఆ గోవింద నామానికి ఉండేటటువంటి గొప్పతనం అటువంటిది. కాబట్టి మహాశీలారా, ఎందుకు భక్త ప్రహ్లాద చూడండి, నారాయణ 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 అంటే మహానుభావుడు ఆ చిన్న పసిబిడ్డ జీవము నీవే కదా
కాళ్ళు ఎత్తి నెత్తి పెట్టలేదట. ఆ పిల్లవాడిని కాపాడినాయి. భగవన్ నామం అంత గొప్పది. ఈనాడు నేను చెప్పే మాట కాదు, నిన్న నాకంటే ముందర హరిదాసులు పోలడంత మంది ఉన్నారు, పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, తలకాయలు పండించే వాళ్ళు ఉన్నారు, మీరందరూ కూడా పెద్ద పెద్ద వాళ్ళ హరికథలు వినిండేటువంటి వాళ్ళు ఉన్నారు, గొప్ప వాళ్ళు ఉన్నారు, మహానుభావులు ఉన్నారు. కాబట్టి గోవింద నామం అంత గొప్పదని ఈనాటిది కాదు, నిన్నటిది కాదు, మొన్నటిది కాదు, దేవతల దగ్గర నుంచి చెప్తున్నారు. గట్టిగా గోవింద నామం చేయండి. ఏడు కొండల వాడ వెంకటరమణ గోవింద, ఇందిరారమణ గోవింద, లక్ష్మీరమణ గోవింద, హర నమ పార్వతీపతయే, హర హర మహాదేవ, శంభో శంకర. ఈ కథాగానము ఏర్పాటు చేసి శంఖం అక్కడే దాచిపెట్టావు నాయన. ఇంకా ఏమేమి దాచిపెట్టావు దాంట్లో? గంటలు, గజ్జెలు, గుర్రాలు, ఏనుగులు. ఓహో, శివతాండవం కూడా వాయిస్తారండి మనకి ఈరోజు శివాలయం కాబట్టి. పరమేశ్వరుడు మనలందరినీ కూడా కరుణించాలి కాబట్టి మహత్తరమైన కార్యక్రమం ఇక్కడ. కార్తీక మాసం ఎంత గొప్ప సంకల్పం! మహానుభావులు చల్లగా బ్రహ్మాండమైన కార్యక్రమాలు, ఎన్నో దిగ్విజయాలు ముందు ముందు వారికి కలగాలని చెప్పి పరమాత్మని పార్వతీ పరమేశ్వరులను కోరుకుంటున్నాను. ఎందుకంటే పరమేశ్వరునికి చంద్రునికి రూలుపోగులాగా మన భక్తి స్వామికి సమర్పణ చేస్తే స్వామి కొండంత ఇస్తాడు మనకు. అది సత్యము, నిత్యము. కాబట్టి ఈనాడు ఈ కార్యక్రమాన్ని సంకల్పించి మహానుభావుడు ఇక్కడ పార్వతీ పరమేశ్వరుల శివాలయము గణముక్కల పెద్ద దేవర శివాలయము. ఏం వాళ్ళు ఇద్దరుగా పోతుంటారు స్వామి. ఈ మాదిరిగా ముసుగులు వేసుకొని వచ్చినారు, దానికి దుప్పట్లు కప్పుకున్నారు, మళ్ళీ ఏమో నెమ్మది పై ఏమైపోతానే ఉంది. అదే అసలు మాట లెక్కలేదమ్మా, నీకు లెక్కే లేదా? ఆడబిడ్డని విడిచిపెట్టేసి పోవచ్చునా? మా వదినైనంత మాత్రం చేత ఆ మాదిరి నిర్లక్ష్యంగా టాస్కారంగా వెళ్ళిపోతే ఏమన్నా మర్యాద? ఆడే కూర్చోయ్యమే, రేపు కొంచెం ముందుకు వచ్చి కూర్చో. ఇదంతా తారు వాళ్ళు బ్రహ్మాండంగా ఉంది, పోతానే ఉంది అయ్యమ్మ. అర్జెంట్ పని ఏమో పాపం. గణముక్కల పెద్ద దేవర శివాలయంలో కార్తీక మాసము అత్యంత విశిష్టమైనటువంటి కథ. మనం కథలో వెళ్ళిపోతే సమయం చూసుకునే పనిలే, అది పెద్ద వీక్నెస్ మనకి. నేను ముందుగా అడుగుతా, మా అన్నగారు మహానుభావులు, దయార్థ హృదయులు, చాలా మంచి మనసున్న మహారాజు. ఆ మనసున్న మహారాజు ఎక్కడికనిపించలే, ఎక్కడికి పోయినాడే మా అన్నయ్య గారు. అక్కడ ఉన్నాడా స్వామి మహానుభావుడు, మంచి సహృదయం, మంచి హెల్పింగ్ నేచర్. భగవంతుడు ఎక్కడ ఉంటాడయ్యా అంటే ఎదుటోళ్ళకి సహాయం చేయాలి అనే సహృదయం ఎవరికైతే ఉంటుందో వాళ్ళల్లో భగవంతుడు ఖచ్చితంగా ఉంటాడు. ఈనాడు మనం అనుకోవచ్చు, అయ్యో ఏమి లేదు, వెనకాల ఏమి లేదు, ముందేమి లేదు, మనం అనుకుంటాం, మన మనిషి తత్వం అది. కానీ పరమా